సింధూరాన్ని ఒళ్ళంతా పులుముకోవడానికి ఇష్టపడేటువంటి ఒక మహానుభావుడి యొక్క త్యాగశీలతను గురించి మనం చెప్పు. ఆ మహానుభావుడే హనుమంతు. ఆయనకి ఎందుకు ఆలయాల్లో సింధూరపు వర్ణాన్ని అలంకరిస్తారు అంటే రామాయణంలో దానికి ప్రమాణం ఉంది. వాల్మీకి రామరావణ యుద్ధం జరుగుతూ ఉంటే రావణాసుడు రథం మీద వచ్చి యుద్ధం చేయలేక రాముణ్ణి మానసికంగా నిర్వీర్యం చేయాలి, అవమానించన్న ఉద్దేశంతో ఒక మైండ్ గేమ్ ఆడాడు. ఏమిటంటే నాకు అసలు అవమానంగా ఉందా నీతో యుద్ధం చేయాలని, నీకు రథం లేదు ఏం లేదు, నేల మీద నిలబడ్డావు బికారిలాగా, నీతో యుద్ధం చేయడం ఏంటి, నిన్ను చంపినా నాకేం ఉపయోగం లేదు, ఎందుకు వచ్చింది అని ఆక్షేపం. నేను స్వర్ణరథం మీద వచ్చాను అన్నాడు. వాడి రథానికి గాడిదలు గుర్రాలు ఉండవు, రామాయణంలో ఉండదు. అందుకని ఆక్షేపిస్తే రామచంద్రమూర్తి ఓ నవ్వు ఊరుకున్నాడు. ఆయన అలా తేలిగ్గా తీసుకోకూడదు, దాంట్లో పెద్ద విషయం కాదు. అప్పుడు దేవేంద్రుడు రథం పంపించడం కంటే ముందే హనుమంతుడు, ప్రభు ఈ అవమానాన్ని మీరు తట్టుకున్నాడు, నేను తట్టుకోలేను, మీకు రథం లేకపోవడం ఏంటి, హనుమద్ రథం మీద ఉండి యుద్ధం చేయండి, నేను మీకు రథంగా ఉంటాను అని రాముడిని తన భుజాల మీద కూర్చోబెట్టుకుని తానే రథంగా ఉండి రావణాసుడి వైపు దూసుకుని వెళ్ళాడు. అప్పుడు రావణుడు రాముడితో యుద్ధం చేయలేక, రాముడు బాణాలకు తట్టుకోలేక హనుమంతుడి మీద బాణాలు, ఎందుకంటే ఆయన నిరాయుధులుగా కేవలం రథంగానే ఉండి రామచంద్రమూర్తి యొక్క రక్షణకి బాధ్యత వహించడం వల్ల ఆయన ఏమీ ఆయుధాలు ప్రయోగించట్లేదు కదా, యుద్ధం చేయట్లేదు కదా, ఆయన మీద బాణాలు వేశాడు. ఒళ్ళంతా నెత్తురు గారిపోయింది పాపం హనుమంతుడు. అదే సింధూర వర్ణం. అప్పుడు కూడా ఆయన దేశం కోసం, ధర్మం కోసం, రామచంద్రమూర్తి కోసం నిలబడిపోయాడు. అలాగా నెత్తురు కారుతున్నా సరే కనీసం నెత్తురు తుడుచుకునే ప్రయత్నం చేయలేదు. ఆ నెత్తురు గారుతున్నటువంటి హనుమంతుని శరీరం సింధూర వర్ణంలో ప్రకాశించడం వల్ల ఆయన వీరత్వానికి, ధర్మరక్షణకి, త్యాగానికి దాన్ని ప్రతీకగా భావించి హనుమంతుని ఆలయాల్లో సింధూర వర్ణాన్ని ఆయన దేహానికి అలంకరించడం ప్రారంభించారు. అంచేత హనుమంతుని ఆలయంలో సింధూర వర్ణం కనపడగానే సింధూర వర్ణం మనం పట్టుకెళ్ళి పూసేయడం కాదు, మనం దేశం కోసం, ధర్మం కోసం, భాష కోసం, భగవంతుడి కోసం పోరాటానికైనా సిద్ధంగా ఉండాలి. దాని అర్థం అది.